ఉప్పల్లో రేపు జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు టికెట్ సంపాదించారా? ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగే క్రేజీ మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో ఈజీగా దొరికేశాయని సంబరపడిపోతున్నారా? ఒక్క నిమిషం మీ టికెట్స్ క్రాస్ చెక్ చేసుకోండి. టికెట్సే కాదు, మీరు బుక్ చేసుకున్న వెబ్సైట్, యాప్ కూడా ఒరిజినల్ కాదా అని చూసుకోండి. ఎందుకంటారా, కేవలం ఈ మ్యాచ్ కోసమే పుట్టుకొచ్చిన ఫేక్ యాప్స్ ఫ్యాన్స్ ను నిండా ఉంచేసింది. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీం ఆడుతోందని కాదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతోందా లేదా, మనం చూసామా లేదా, అదే ముఖ్యం అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రేజ్కు తగ్గట్లు టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్నీ ఇన్ని కావు. ఈ సీజన్లో ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ ఈ నెల 22న జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. రెండూ హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్. ఇంకేం, ఫ్యాన్స్కి పండగే. ఏ మ్యాచ్ చూడకపోయినా సరే ఈ మ్యాచ్ చూద్దామని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి మ్యాచ్కు టికెట్లు అంటే పరిస్థితి మామూలుగా ఉంటుందా? అలాంటి మ్యాచ్ టికెట్ల కోసం అఫీషియల్ యాప్ డిస్ట్రిక్ట్ యాప్ పై పడ్డారు ఫ్యాన్స్. కానీ క్షణాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు దర్శనమిచ్చింది. అయితే బ్లాక్లో టికెట్లు అమ్మేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కొందరు ఏకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారుల రికమెండేషన్లు పెట్టిస్తున్నారట. మరికొందరు ఏకంగా మంత్రుల రెఫరెన్స్తో టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. అయినా టికెట్ దొరకడం లేదు. కానీ కొందరికి మాత్రం ఈజీగా టికెట్లు దొరికేశాయి. ఇదెలా అంటే, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా ఎదురుచూసే సైబర్ నేరగాళ్లు ఈ మ్యాచ్ను అవకాశంగా వాడుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్ను తయారు చేశారు. అచ్చం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ను తలపించేలా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూ లేదు. ఏ ఏరియాలో కావాలన్నా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. హమ్మయ్య, టికెట్ దొరికితే చాలనుకున్న ఫ్యాన్స్ వెబ్సైట్పై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నకిలీ డిస్ట్రిక్ట్ యాప్పై ప్రచారం చేశారు. కానీ అప్పటికే వందలాది మంది టికెట్ బుక్ చేసుకున్నారు. లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్లో బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా మ్యాచ్కు వస్తే లోపలికి అనుమతించబోమని చెబుతున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ అంతా అయోమయానికి గురవుతున్నారు. తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా కాదా, టికెట్లు అసలువేనా అనే గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే నకిలీ యాప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను భారీగా పెంచేశారు. 950 రూపాయలు ఉన్న టికెట్ను 2000కు, 1500 ఉన్న టికెట్ను 3500కు, ఇలా ఒక్కో కేటగిరీని బట్టి 45,000 రూపాయల వరకు రేట్లు పెరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.